ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతన్నమతాం శరణ్యే. అమ్మా లక్ష్మి, విష్ణువు యొక్క హృదయ కమలంలో స్థిర నివాసం ఉన్నటువంటి దాన, మమ్మల్ని చక్కగా నమతాం, నీకు నమస్కారం చేస్తున్నాము, శరణు కోరుతున్నాము, మమ్మల్ని ప్రసీద అనుగ్రహించవలసినది అని చెప్తూ ఆ లక్ష్మీదేవి నిర్గుణుడైనటువంటి నారాయణుడు సగుణమూర్తిగా వస్తే లక్ష్మి కూడా ఆయన వెంట వస్తుంది. ఎలా వస్తుంది అంటే, ఒక్కొక్క అవతారం విష్ణువు ధరించినప్పుడు ఒక్కొక్క రూపంలో ఆయనని అనుసరించి వస్తుంది అంటారు. త్రేతాయాం సీత, ద్వాపరంతుల రుక్మిణి అని చెప్పినట్టు, అంటే త్రేతాయుగంలో రాముడుగా అవతరించినప్పుడు సీతగాను, ద్వాపర యుగంలో కృష్ణుడుగా అవతరించినప్పుడు రుక్మిణీదేవిగాను వచ్చారంటే, మరి అంతకుముందు అవతారాల్లో ఎక్కడున్నదండి లక్ష్మీదేవి? విష్ణుమూర్తి అవతరించినప్పుడు ఆయన్ని వదిలిపెట్టి ఉండదు అని చెప్తున్నారు కదా. ఎక్కడ ఉన్నది అంటే, మత్స్యావతారంలో ఆవిడ ఆయన కన్నులను ఆశ్రయించిందట. అప్పుడు ఆవిడికి లక్ష్మి అన్న పేరు సార్థకమైంది. లక్ష్యతే, లక్షించున్నది. లక్షించటం అంటే మన దృష్టి ఎక్కడికి వెడుతుందో దాన్ని నేను చూడడం. దీనికే నయనము మొదలైన పదాలు వాడతాం. నయనము అంటే కూడా కన్ను అనే అర్థంలో. నయనం అని ఎందుకంటున్నాం మనం? నడిపించేది. దేని దగ్గరికి మనం వెళ్ళాలన్నా మొట్టమొదట అక్కడికి మనని తీసుకెళ్ళేటటువంటిది చూపే. ఫలానా వస్తువు కావాలి అంటే అది ఎక్కడుంది అనేది కన్ను చూసి చెప్తుంది. అక్కడికి మనని నడిపిస్తుంది. ఏదో ఫలానది తినాలి, ఫలానది వినాలి, ఫలానది చెయ్యాలి అని ఏదనుకున్నా అక్కడికి వెళ్ళడానికి మనకి దారి చూపించేటటువంటిది గనక నయనము అన్నారు. ఇదే అర్థం లక్ష్యం, లక్షించు అనే దాంట్లో ఉంది. ఇదే ఆంగ్లంలో లుక్ అని వచ్చింది. అదే లోకము మొదలైనటువంటి పదాలు, దరిదాపుల్లో ఆంగ్ల పదాలు కొన్నిటికి, సంస్కృత పదాలు కొన్నిటికి మూలమైనటువంటి భాష ఒకటే ఉంది కనుక సామాన్యంగా వాటికి ధాతువులు ఒకటిగానే ఉంటాయి. కనుక లక్షించు అంటే ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి మన టార్గెట్ అంటాం ఆంగ్లంలో, అక్కడికి తీసుకెళ్ళేటటువంటిది ఆ లక్ష్మి అనేది. అలా తీసుకెళ్లే లక్షణం కలిగింది. ఆ విధంగా మొట్టమొదటిసారి విష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఆయన వెంట ఎలా వచ్చింది? చూపు రూపంలో వచ్చింది. ఆయన కన్నులను ఆశ్రయించింది. అందుకనండి ఆయన కమలాక్షుడు అనే పదం ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, పద్మాల్లాంటి కన్నులు గలవాడు అని కాదు, కమల లక్ష్మీదేవే ఆయన చూపు అయినటువంటిది. ఆయన అక్షులలో లక్ష్మీదేవి ఉంది అంటే ఆయన కళ్ళల్లో లక్ష్మీదేవి ఉంది గనక ఆయన కమలాక్షుడు. లక్ష్మి తన కళ్ళుగా కలిగినవాడు. అందువల్ల మీనం ఎప్పుడూ కంటి రెప్ప వేయదు. చేప కన్ను ముయ్యదు కదండి. నీళ్లల్లో ఉన్నప్పుడు కూడా దానికి రెప్పలు లేవు వెయ్యడానికి, కన్ను ముయ్యదు. నిద్రపోవడం కూడా కళ్ళు తెరిచే నిద్రపోతుంది. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి లక్ష్మి అలాగే ఉండాలి గనక. ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురావాలి, ఎలా తేవాలి అని దారి చూపిస్తూ విష్ణువుని నడిపించింది కనుక లక్ష్మి మత్స్యావతారంలో ఆయన చూపు రూపంలో ఉంది అని చెప్తారు. అలా ఉండి ఆయనని నడిపించింది అని. అంచేత ఆయన మత్స్యావతారం ధరించి వచ్చినప్పుడు ఆవిడ వచ్చింది, వదిలిపెట్టి ఉండలేదు. అనపాయిని అని కదా చెప్తారు. అనపగా లక్ష్మీమనపగామిని అనేటటువంటిది శ్రీ సూక్తంలో మనకు కనపడుతుంది. అనపగామిని, ఆయన్ని వదిలి అపగమనం అన్నది, పక్కకి వెళ్ళడం అన్నది ఎప్పుడూ చేయలేదు. ఆయన ఎక్కువ కాలం లేడు మత్స్యావతారంలో. అనుకున్నటువంటి పని పూర్తి చేయగానే అవతారాన్ని వదిలేశాడు, ఆవిడే వెళ్ళిపోయింది. అలాగే కూర్మావతారంలో కూడా
ఆయనకి ఆ వీపు మీద సహించగలిగిన శక్తిగా వచ్చింది అంటారు. లేకపోతే ఎలా ఎలా భరిస్తాడండి అంత పెద్ద మందర పర్వతాన్ని దాన్నిను. ఆ తరువాత మనకి వామన అవతారంలో ఆయన ధరించినటువంటి ఆ పైన ఉన్న యజ్ఞోపవీతంలో ఉన్న చర్మంలాగా ఉందని, లేదా ఆయన ఆశ్రయించినటువంటి విద్యలాగా ఉందని అలా వామనావతారం గురించి చెప్తారు. ఎందుకంటే వామనావతారంలో వటువుగా సమస్తమైనటువంటి వేదాలు చదువు ఉన్నాడు కదా. అందుకే బలిచక్రవర్తి యజ్ఞవేదికలో ఆయన ప్రవేశిస్తున్నప్పుడు ముచ్చట పడిపోయాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడు, ఇంత ఉన్నాడో లేదో, అన్ని వేదాలు చదువుతున్నాడు, అక్కడ అందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత చక్కగా వేద చర్చలు చేస్తున్నాడు, పండితులతో చర్చ చేస్తున్నాడు అని అంత చిన్నవాడికి అంత జ్ఞానం ఈ వేదం రూపంలో ఆయన ఆశ్రయించిందని, పరశురామ అవతారంలో గండ్రగొడ్డల రూపంలో ఆశ్రయించి ఉందని, గండ్రగొడ్డలను ఆశ్రయించి ఉందట. ఆ తర్వాత ఆయన దగ్గర ఎప్పుడైతే గండ్రగొడ్డలు పక్కన పెట్టాడో లక్ష్మీదేవి ఆయన నుండి పక్కకి తప్పింది. అది కూడా పూర్తిగా ఉన్నటువంటి అవతారం కాదు. సరే, నరసింహావతారం సంగతి తెలుసు, కృష్ణ రామ అవతారాలు మనకి తెలుసు కనుక ఏ అవతారంలో ఆయన దిగి వచ్చినా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ఒక్క అవతారంలో కూడా విష్ణువు అవతరిస్తూ ఉంటే తాను కూడా అవతరించి ఆయన అవతార ప్రయోజనాన్ని సిద్ధింపజేయడానికి సహకరిస్తూ ఉంటున్నది. అందువల్ల ఈవిడిని లక్ష్మి అన్న పేరుతో చెప్పడం జరిగింది. నిర్గుణుడైనటువంటి నారాయణుడు సగుణుడుగా వచ్చినప్పుడు లక్ష్మి వస్తుంది. నారాయణుడు ఎప్పుడైతే సగుణుడు అవుతాడో అప్పుడైనా శ్రీమన్నారాయణుడుగా అవుతాడు. అందుకే లక్ష్మీనారాయణుల్ని పూజిస్తామే కానీ మనం ఒట్టి నారాయణుడిని పూజించమండి. ఎందుకంటే లక్ష్మితో ఉంటేనే లక్ష్మి అయిన శక్తి, ఆ శక్తి అయినటువంటి లక్ష్మితో ఉంటేనే ఆయనకి పూజార్హత రావడం జరుగుతుంది. అందుకని లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా విష్ణువుని వదిలి ఉన్నటువంటిది కాదు. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. స్వస్తి.